Hello students, welcome to CRT online official channel. Myself is Prasanna Kumar and today topic is seating arrangement. సో అందులో సీటింగ్ అరేంజ్మెంట్లో లీనియర్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఓకే, చూడండి ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే కెన్ బి, కెన్ నెవర్ బి కూడా చెప్పమని చెప్పారు సిలాజిజంలో. సో అదే టాపిక్ అనేది కూడాను ఆ పర్సన్ రెస్పాండ్ అంటే రియాక్ట్ అయ్యారు కాబట్టి సో తనకి రిప్లైగా నేను కమింగ్ వీడియోస్లో వస్తాయని చెప్పాను. ఆల్రెడీ సిలాజిజంలో ఒక థంబ్నెయిల్ ఉంటుంది. సిలాజిజంలో పార్ట్ 4 అనుకుంటాను. పార్ట్ 4లో కెన్ బి, కాంట్ బి, కెన్ నెవర్ బి అనే కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 4లో. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీ కమెంట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీ కమెంట్ బట్టే నేను సో వీడియోస్ అనేవి అలా ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్లో కూడా చూడండి. ఈ నెక్స్ట్ కామెంట్లో May 24th వచ్చిన కామెంట్ ఇది. అది ఏంటంటే ఒక రిక్వెస్ట్ అది టెలిగ్రామ్లో వచ్చింది. ఏంటంటే రీజనింగ్ పజిల్స్లో నార్త్ సౌత్ గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఒక పర్సన్ అడిగారు కాబట్టి సో అది కూడాను రీజనింగ్ పజిల్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, దానికోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ కమెంట్ బట్టి నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 7 ఫ్రెండ్స్ ఉన్నారు LMNO PQR. ఓకే, 7 ఫ్రెండ్స్ ఉన్నారు సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఉన్నారు. అది కూడా ఏంటి, నార్త్ ఫేసింగ్ ఉన్నారు. ఓకే, నార్త్ ఫేసింగ్ ఉన్నారు. సో నార్త్ ఫేసింగ్ ఉన్నారు, నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, M సిట్స్ 5th టు ద రైట్ ఆఫ్ O. ఇక చూడండి 7 పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడా ఎలా ఉన్నారంటే నార్త్ సైడ్లో ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూడండి. M సిట్స్ 5th టు ద రైట్ ఆఫ్ O. సో దీన్ని నేను ఎలా చదవమని చెప్తానంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి చదవాలని చెప్తాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఎలా చదవాలంటే చూడండి ఒకసారి. M సిట్స్ 5th టు ద రైట్ ఆఫ్ O అని ఇచ్చాడు కదా. సో నేనేమంటానంటే ఓకి 5th రైట్లో M ఉన్నారని అంటాను. సో అంటే రివర్స్లో అలా చదవండి, అర్థమవుతుంది అంటున్నాను. ఓకే, 5th రైట్. ఓకే, 1 2 3 4 5th రైట్లో ఎవరున్నారు, M ఉన్నారు. ఓకే, నెక్స్ట్ P సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ L. అంటే Lకి థర్డ్ రైట్లో ఎవరున్నారు, P ఉన్నారు. Lకి థర్డ్ రైట్లో ఎవరున్నారు, P ఉన్నారు. సో ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ బోత్ L అండ్ P. ఓకే, ఈ ఇద్దరు కూడా ఏముంటాయి, ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు అంటున్నాడు. LN. ఓకే, LP అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు. అంటే Lకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉండాలి. అంటే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నారు. అంటే సో పాసిబిలిటీ ఇలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 పర్సన్సే ప్లేస్ చేసాం. ఓకేనా, బట్ ఇంకా ఎవరిని ప్లేస్ చేయలేదంటే ఇంకొక మెంబర్ని కూడా ప్లేస్ చేయాలి. ఓకే, బట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా లైన్ ఉంటుందేమో చూడండి. QR ఇమీడియట్ నైబర్స్ టు ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఎలా ఉండాలంట, ఇమీడియట్ నైబర్స్ ఉండాలి. అంటే Q పక్కన R అయినా ఉండొచ్చు, అంటే QR అయినా ఉండొచ్చు, RQ అయినా ఉండొచ్చు. అందుకని స్టార్ మార్క్ పెట్టాను. స్టార్ మార్క్ అంటే రీప్లేస్ అయినా అవ్వచ్చు, అంటే ఇంటర్చేంజ్ అవ్వచ్చు. QR అయినా అవ్వచ్చు, లేకపోతే RQ అయినా అవ్వచ్చు అని. నెక్స్ట్ ఇంకేముంది పాయింట్ అంటే N సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q. అంటే Qకి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు, N. 1 2 3 థర్డ్ లెఫ్ట్ ఎవరున్నారంటే N ఉన్నారు. ఓకే, సో ఈ 3 కండిషన్స్లో ఏవి తీసుకోవచ్చు అంటే ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఏది నుంచి తీసుకోవడం ఈజీ అని అంటే అయితే ఫస్ట్ నుంచి తీసుకోవడమైనా ఈజీ, సెకండ్ నుంచి తీసుకోవడం అయినా ఈజీ, థర్డ్ నుంచి తీసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే థర్డ్ లైన్లో కానీ 4 మెంబర్స్ని మాత్రమే అరేంజ్ చేసి చూపించారు. సో అందుకని థర్డ్ లైన్ని చూసి చేయకండి, అంటే ఫస్ట్ 2 నుంచి చేయండి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ 1లో చూడండి ఇక్కడ OMకి మధ్యన 4 మెంబర్స్ ఉన్నారు. అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారు, 6 పర్సన్స్ని ఆల్రెడీ అరేంజ్ చేసినట్టుగా, అంటే 6 లైన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ దాంట్లో చూడండి, ఇక్కడ సెకండ్ దాంట్లో -L --P డాష్ ఉంది. అంటే ఇక్కడ కూడా 6 మెంబర్స్ వరకు ఉన్నారు. అంటే ఇంకొక మెంబర్ని ప్లేస్ చేస్తే చాలా, అంటే పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి అనమాట. సో నేను ఇలా 3 ఉంటాయి. ఈ 3లో నేను ఏదో ఒకటే పాసిబిలిటీ తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎలా తీసుకుంటున్నానంటే ఫస్ట్ దాని నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాను. సో సేమ్ అలా రాస్తాను, 1 2 3 4 M. ఓకేనా, ఇక్కడ ఒకటి ఇలా ఉంటుంది, లేకపోతే ఓకి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. అప్పుడు 7 మెంబర్స్ అయిపోయారు చూసారా.
ఓకి ఎంకి ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది? 7 మెంబర్స్ సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎల్కి పీకి ఇద్దరు ఉండాలి. ఎల్కి పీకి మధ్యలో ఇద్దరు ఉండాలంట. సో ఎల్పి అనేది పి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుందా? పి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ దాంట్లో పి ఇక్కడ ఎం పక్కన ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఓకే, ఎందుకంటే పి అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు అంటున్నాడు. పి అనేది ఎక్కడ ఉండకూడదు? ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే పి ఆ లాస్ట్లో రాకూడదు. అంటే ఎక్కడ రావాలి? ఇక్కడ మాత్రమే రావాలి. ఓకేనా? పిఎల్. అలాగే ఎల్ అనేది కూడాను ఎండ్లో ఉండకూడదు కాబట్టి అంటే ఇక్కడ రాకూడదు. ఎల్ అనేది ఇక్కడ రాకూడదు. ఇంకెక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ మాత్రమే ఉంటుంది ఛాన్స్. ఎల్పి. సో ఎల్పిని ప్లేస్ చేస్తాం కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్పిని వాడేసాం. నెక్స్ట్ ఇంకేమైనా వాడాలి? ఎన్కి క్యూకి ఇద్దరు ఉండాలి గ్యాప్. సో ఎన్కి క్యూకి గ్యాప్ ఉండాలి ఇద్దరు. అంటే ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇక్కడే ప్లేస్ చేయగలం ఎన్క్యూని. అలాగే ఎన్క్యూని ఇంకెక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇందులో అయితే ఎన్క్యూ అక్కడ మాత్రమే ప్లేస్ చేయగలం. సో ఎన్క్యూని వాడేసాం కాబట్టి ఎన్క్యూని కూడా క్రాస్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకేముంది? క్యూ పక్కన ఆర్ ఉండాలి. ఈ క్యూ పక్కన ఆర్ అనేది ప్లేస్ చేయగలమా? చేయలేం కదా. సో ఇది కాదు. ఇక్కడ క్యూ పక్కన ఆర్ అనేది ప్లేస్ చేయగలం. ఓకే, ఛాన్స్ ఉంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే పజిల్కి అంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది. ఓకే, ఎన్ఓఎల్ క్యూఆర్పిఎం. ఓకే, ఫైనల్ అరేంజ్మెంట్ ఈస్ దిస్. ఓకే, సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఓస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్? ఆర్ నుంచి ఓ పొజిషన్ చూడండి. ఆర్ నుంచి ఓ పొజిషన్ ఏంటి? తార్ లెఫ్ట్లో ఉన్నది. ఏ లెఫ్ట్లో ఉన్నారు? ఆర్ నుంచి ఓ తార్ లెఫ్ట్లో ఉన్నారు. ఓకేనా? ఇద్దరు ఆర్కి ఓకి మధ్యలో ఇద్దరు ఉన్నారు. అది కూడాను తార్ లెఫ్ట్లో ఉన్నారు. అంటే ఆప్షన్ చూడండి, తార్ టు ది లెఫ్ట్, ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫ్రెండ్స్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమెంట్స్? ఎక్స్ట్రీమెంట్స్లో ఎవరున్నారు చూద్దాం. ఎక్స్ట్రీమెంట్స్లో ఎవరున్నారు? ఎం ఉన్నారు. ఎం ఉన్నారు చూద్దాం. ఎన్ఎం, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ 7 ఫ్రెండ్స్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళు ప్లేస్ అయ్యారు. అది కూడా ఏంటి? లెఫ్ట్ నుంచి రైట్కి ప్లేస్ అయ్యారు. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ విల్ రిమైన్ అన్చేంజ్డ్. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు ప్లేస్ అవుతున్నారు. అది ఎలా ఆర్డర్లో? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ అవుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళ పొజిషన్ అనేది చేంజ్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. వాళ్ళ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. లెఫ్ట్ నుంచి రైట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి మనం. ఓకే, చూద్దాం. సో చేద్దాం చూడండి. ఇది ఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ కదా. ఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్. ఎల్ ప్లేస్లో చూడండి ఇక్కడ అయిందా? లేదు. ఈ ఎంఎన్ ప్లేస్ చేంజ్ అయిందా? చేంజ్ అయిపోయింది. అన్చేంజ్డ్ అన్నది. ఇది కూడా చేంజ్ అయిపోయింది. 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 అన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఏంటి రావాలి ఆన్సర్? నన్. ఏమొస్తుంది ఆన్సర్? నన్. ఏ ఒక్కరు కూడాను అన్చేంజ్డ్గా లేరు. ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అయ్యారు అని అంటున్నాడు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అయిపోయారు కాబట్టి నన్. అన్చేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎల్ ప్లేస్లో ఎల్ఏ ఉండాలి, ఎం ప్లేస్లో ఎంఏ ఉండాలి, ఎన్ ప్లేస్లో ఎన్ఏ ఉండాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్లేస్లో ఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ రాస్తున్నప్పుడు సేమ్ అవే ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హూస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో? మిడిల్ ఆఫ్ ద రో అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎవరు ఉన్నారు? క్యూ ఉన్నారు. ఆన్సర్ ఏం రావాలి? క్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ ఎలైక్. అంటే ఈ 5 ఆప్షన్స్లో 4 అనేవి ఒకేలా ఉంటాయంట. ఓకే, బేస్డ్ ఆన్ ద సిట్టింగ్ పొజిషన్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్. ఆ అరేంజ్మెంట్లో ఓకే సేమ్ సిమిలర్గా ఉంటాయి. 4 అనేవి సిమిలర్గా ఉంటాయి 5లో. సో ఫామ్ ఏ గ్రూప్. ఓకే, గ్రూప్ని ఫామ్ చేస్తుంటాయి. ఆ 4 కూడా ఒక గ్రూప్ని, సేమ్ గ్రూప్ని ఫామ్ చేస్తాయి. విచ్ ఈజ్ ద వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్? ఆ గ్రూప్కి బిలాంగ్ అవ్వనివి ఏమున్నాయని అడుగుతున్నాడు. ఓకేనా, చెక్ చేద్దాం. ఎంపీ ఆర్క్యూ అంటే ఇక్కడ ఒకసారి రాసుకుందాం. ఎన్ఓఎల్ క్యూఆర్పిఎం. ఎన్ఓఎల్ మనకి వచ్చిన అరేంజ్మెంట్ ఏంటంటే ఎన్ఓఎల్
QRPM, NOLQRPM. ఓకేనా, 1 2 3 4 5 6 7. ఓకే చూడండి, ఎంపీ అనేది చూడండి, ఎంపీ అనేవి 2 నైబర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్క్యూ కూడా నైబర్సే. నెక్స్ట్ ఓఎన్ కూడా నైబర్సే. నెక్స్ట్ ఎల్ఎన్ నైబర్సా కాదు కదా, అంటే ఇదే ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. అంటే అది గ్రూప్కి ఫాలో అవ్వట్లేదు, గ్రూప్లో ఒకటి కాదు, 4 ఆఫ్ ద 5 ఆర్ గ్రూప్ అని అంటున్నాడు. ఓకే, 5 వాటిలో ఒక 4 అనేది ఒక గ్రూపు, బట్ ఒకటి ఆ గ్రూప్కి బిలాంగ్ అయ్యి ఉండదు. సో అదే ఆప్షన్ డి. క్యూఎల్ కూడా చూడండి, క్యూఎల్ కూడాను నైబర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఎల్ఎన్ అనేవి నైబర్స్ కావు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 20 స్టూడెంట్స్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 20 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్లో ఉన్నారు. అది కూడా ఎలా ఉన్నారంటే నార్త్ ఫేసింగ్ చేస్తున్నారు. రీనా ఈజ్ స్టాండింగ్ 6 ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ నుంచి 1 2 3 4 5 6 ఎక్కడ ఎవరున్నారంటే రీనా, RI అని పెడుతున్నాను. ఓకేనా, 6 మెంబర్స్ ప్లేస్ అయ్యి ఉన్నారు. ఇంకెంతమంది? 14 మెంబర్స్ ఉంటారు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, నెక్స్ట్ చూడండి, there are only 3 స్టూడెంట్స్ బిట్వీన్ రీనా అండ్ శ్వేతకి ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ మధ్యలో. నెక్స్ట్, రాధా ఈజ్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్, ఓకే, శ్వేత అండ్ రీనా మధ్యలో ఎవరున్నారంట? రాధా ఉన్నారు. నేను ఎందుకు ఈ స్టార్ మార్క్ పెడుతున్నా అంటే ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఎలా ఇంటర్చేంజ్ అవ్వచ్చు అంటే చూడండి, శ్వేతకి రీనాకి మధ్యలో రాధా ఉన్నారు కదా, దాన్ని ఎలా రాయొచ్చు అంటే శ్వేత రాధా రీనా అలా అయినా రాయొచ్చు, లేకపోతే రీనా రాధా శ్వేత అలా అయినా రాయొచ్చు. అందుకనే నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను. ఓకే, స్టార్ మార్క్ అంటే చేంజ్ అవుతాయి అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఏం పెట్టినంటే రీనా శ్వేతకి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. అంటే రీనా / స్వాతి అలా అయినా అనొచ్చు, శ్వేత అలా అయినా అనొచ్చు, లేకపోతే శ్వేత / రీనా అలా అయినా అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమంటున్నానంటే టీనా ఈజ్ స్టాండింగ్ 6th టు ద రైట్ ఆఫ్ రాధా. అంటే రాధాకి 6th రైట్లో 1 2 3 4 5 6th రైట్లో ఎవరున్నారు? టీనా ఉన్నారంట. సో ఇదొకటి. ఓకేనా, నెక్స్ట్ అనిత ఈజ్ స్టాండింగ్ 4th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. 4th ఫ్రమ్ ద రైట్ అంటే ఓకే అనిత అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ మోర్ దెన్ 4 స్టూడెంట్స్ బిట్వీన్ రీనా అండ్ మోర్ దెన్ 4 అంటే గ్రేటర్ దెన్ 4. ఎవరెవరికి? రీనాకి టీనాకి మధ్యలో గ్రేటర్ దెన్ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇది కూడా స్టార్ మార్క్. ఇక్కడ చూడండి, ఇప్పుడు అరేంజ్మెంట్ స్టార్ట్ చేద్దాం. పాసిబిలిటీస్ కూడా వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఏం చెక్ చేద్దామంటే రీనాకి స్వాతికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. రీనాకి స్వాతికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలంటే ఇలా రాయొచ్చా? రీనా స్వాతి ఇక్కడ 3 మెంబర్స్. అదే నేను ఇంకో పాసిబిలిటీ తీసుకున్నాను, అలానే డ్రా చేయాలని లేదు కదా, అందుకనే. సో రీనాకి స్వాతికి మధ్యలో ఎంతమంది? 3 మెంబర్స్. ఓకేనా, కిందనే ఇంకోటి రాసుకుంటాను అనమాట, రీనా స్వాతికి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్, సో ఇది అయిపోయింది కాబట్టి ఇది క్రాస్ చేసేయండి. శ్వేతకి రీనాకి మధ్యలో రాధా ఉన్నారనమాట. ఎగ్జాక్ట్లీ శ్వేతకి రీనాకి మిడిల్లో రాధా ఉన్నారు. అంటే చూడండి, శ్వేతకి రీనాకి మిడిల్లో రాధా అంటే ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అలాగే కింద దాంట్లో చూడండి, కింద పాసిబిలిటీలో శ్వేతకి రీనాకి మిడిల్లో రాధా రావాలంటే ఇక్కడ రావాలి. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ రాధాకి ఇక్కడ చూడండి, ఇది రాధాకి ఏ రైట్? ఇది 1 2 3 4 5 6th రైట్లో కదా. 1 2 3 4 5 6th రైట్లో ఎవరున్నారు? టీనా ఉండాలి. చూడండి ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6th రైట్లో ఎవరున్నారు? టీనా రావాలి. అదే రాధాకి రైట్ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6th రైట్లో ఎవరున్నారు? టీనా. సో ఇది కూడా ప్లేస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేంటి? రీనాకి టీనాకి మధ్యలో 4 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది 5 కాదు, అంటే 5 ఆన్సర్ కాదు అని అర్థం. రీనాకి టీనాకి ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ
1 2 3 4 ఇక్కడ రీనాకి టీనాకి చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. సో ఆన్సర్ ఏమొచ్చిందంటే కిందన వచ్చింది రైట్ ఆన్సర్. ఫైనలీ మన చూద్దాం ఒకసారి మన అరేంజ్మెంట్ ఎలా వస్తుందంటే, సో పైన ఎలా అరేంజ్మెంట్ చేసామో పైది రాంగ్ వచ్చింది, కిందది వచ్చింది రైట్ వచ్చింది. సో చూడండి 1 2 3 4 5 1 2 3 టీనాకి 1 2 1 2 3 రీనా 1 2 3 4 5 1 2 3 4 5. ఫైనల్గా అరేంజ్మెంట్ అయితే వచ్చేసింది. చూద్దాం క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ అనిత అండ్ టీనా? అనితకి టీనాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు కదా. సో ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ శ్వేతాస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు అనిత? అనిత నుంచి శ్వేత పొజిషన్ ఏంటి? అనిత నుంచి శ్వేత పొజిషన్ చూడండి లెఫ్ట్లో ఉంది, అది కూడా ఏంటి? ఏ లెఫ్ట్? 1 2 3 4 5 6 7th లెఫ్ట్. ఏంటి? 7th లెఫ్ట్. చూడండి అనితకి శ్వేతకి మధ్యలో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి శ్వేత అనేది 7th లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, 7th లెఫ్ట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ రీనా పొజిషన్? రీనా పొజిషన్ చూడండి, రీనా పొజిషన్ 1 లెఫ్ట్ నుంచి చూడండి 1 2 3 4 5 6 పొజిషన్లో ఉంది రీనా. 6 పొజిషన్లో ఉంది కాబట్టి చూద్దాం. 6th ఆన్సర్ ఏమొచ్చిందంటే 6th. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అరేంజ్మెంట్, 5 పర్సన్స్ ఉన్నారు. ఈచ్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2 పర్సన్స్ 1 2 3 4 5 పర్సన్స్ ఉన్నారు. ఆ 5 పర్సన్స్లో ఓన్లీ 2 పర్సన్స్ షార్టర్ దాన్ ఎస్ కన్నా చూడండి. అంటే నేను ఎలా రాసానంటే, ఇది నా డయాగ్రామ్ అనమాట. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి డిక్రీజ్ అవుతుంటుంది అనమాట. లెఫ్ట్ నుంచి రైట్కి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఏంటి? హైట్ అనేది. ఓకేనా, హైట్ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు నేను రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నా అంటే ఓన్లీ 2 పర్సన్స్ షార్టర్ దెన్ ఎస్ కన్నా తక్కువ. ఇంకా ఎంతమంది ఉన్నారు పొట్టిగా ఉన్న వాళ్ళంటే షార్టర్గా ఉన్న వాళ్ళు? ఎస్ కన్నా ఇంకా 2 ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ టీ ఈజ్ షార్టర్ దెన్ ఎస్. టీ ఈజ్ షార్టర్ దెన్ ఎస్ కన్నా టీ అనేది షార్ట్గా ఉంది. బట్ టాలర్ దాన్ ఆర్. ఏంటి? ఎవరు టాలర్? చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎవరు టాలర్? ఎస్ టాలర్ కాదు, టీ గురించే మాట్లాడుతున్నాను. టీ అనేది ఫస్ట్ ఎవరితో కంపేర్ చేశారు? ఎస్తో కంపేర్ చేశారు. అదే టీని ఇంకెవరితో కంపేర్ చేశారు? ఆర్తో కంపేర్ చేశారు. టీ ఈజ్ షార్టర్ దెన్ ఎస్ కన్నా షార్ట్గా ఉంటుంది టీ అనేది. అలాగే టీ అనేది ఆర్ కన్నా ఎలా ఉంటుందంట? టాల్గా ఉంటుంది. అంటే ఎస్టీఆర్ రావాలి. ఎస్టీఆర్ వచ్చింది చూసారా? ఎస్టీఆర్. ద వన్ హూ ఈజ్ సెకండ్ టాలెస్ట్ ఎవరున్నారు? ఇక్కడే కదా సెకండ్ టాలెస్ట్. వాడు హైట్ ఎంత ఇచ్చాడంటే 158 సెంటీమీటర్స్. ఓకే, దట్స్ ఇట్, పజిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్? ఏది ట్రూ అని అడుగుతున్నాడు చూడండి. ఆర్ ఈజ్ డెఫినెట్లీ అంటున్నాడు కన్ఫామ్గా. ఓకే, ఆర్ ఈజ్ డెఫినెట్లీ 150 సెంటీమీటర్ అంటున్నాడు. ఎలా చెప్పగలం? దేనిది చెప్పలేం, ఎందుకంటే ఇది 150 అని చెప్పలేం. 158 కన్నా తక్కువ ఉంటుంది. ఎస్టీఆర్లు 158 కన్నా తక్కువ ఉంటాయి. కానీ ఆర్ హైట్ అనేది కన్ఫామ్గా మనం చెప్పలేం. పాసిబుల్గా చెప్పగలం. బట్ ఏంటంటున్నాడు? కన్ఫామ్గా 150 అంటున్నాడు. సో అది పాసిబుల్ కాదు, అది కాదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఉంది, అసలు నన్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని రాసే ముందు అంటే ఆప్షన్ పెట్టే ముందు సిడిఈ కూడా ఆప్షన్స్ చూడాలి కదా. చూద్దాం. సి ఆప్షన్, టీ ఈజ్ షార్టర్ దెన్ ఎస్ అంతే కదా. ఈ డయాగ్రామ్లో టీ అనేది ఎవరికన్నా తక్కువ? ఎస్ కన్నా షార్ట్గా ఉంది. ఓకేనా, టీ ఈజ్ షార్టర్ దెన్ ఎస్ అంటే ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాసిబుల్లీ అంటే పాసిబుల్ అడుగుతున్నాడు. పాసిబుల్ హైట్ ఆఫ్ క్యూ యొక్క పాసిబుల్ హైట్ ఎంత? క్యూ అనేది పాసిబుల్ అంటే క్యూ అనేది ఈ 2 పొజిషన్లో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే క్యూ అనేది సెకండ్ పొజిషన్ అయినా ఉండొచ్చు, ఫస్ట్ పొజిషన్ అయినా ఉండొచ్చు. సెకండ్ పొజిషన్ అనుకుందాం. సెకండ్ పొజిషన్ అయితే 158 ఉండాలి క్యూ. ఈసారి ఫస్ట్ పొజిషన్ అనుకుందాం, అప్పుడు 158 కన్నా ఎక్కువ ఉండాలి. అయితే దాని ఆన్సర్ ఏంటి రావాలంటే క్యూ యొక్క
హైట్ అనేది 158 కానీ లేకపోతే 158 కన్నా ఎక్కువగానే ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 158 రావాలి. ఓకే, పాసిబుల్ వెయిట్ ఏమవుతుంది చూడండి, ఇవేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 158 కాదు, ఇది మాత్రమే ఈక్వల్ టు వచ్చింది, అంటే 158కి ఈక్వల్ అవుతుంది. సో అది పాసిబుల్ హైట్ అవుతుంది, క్యూ యొక్క పాసిబుల్ హైట్. ఎందుకంటే క్యూ అనేది ఇక్కడ కూడా ఉండాలి, సెకండ్ పొజిషన్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, పాసిబుల్ అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ షార్ట్ దెన్ క్యూ? క్యూ కన్నా ఎంతమంది ఉన్నారు షార్ట్? అసలు క్యూ ప్లేస్ అయితే లేనప్పుడు క్యూ కన్నా షార్ట్ ఎంత అని చెప్పలేం. సో క్యూ అనేది పోనీ సపోజ్ ఫస్ట్ ప్లేస్లో ఉందనుకోండి, అప్పుడు క్యూ కన్నా ఎంతమంది షార్ట్ అవుతారు? 4 మెంబర్స్. క్యూ అనేది ఈసారి సెకండ్ పొజిషన్లో ఉన్నదనుకోండి, అప్పుడు ఎంతమంది షార్ట్ అవుతారు? 3 మెంబర్స్ అవుతున్నారు. అంటే కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాం కాబట్టి అది ఆన్సర్ కాదు. సో అంటే ఏంటంటున్నాడు, హౌ మెనీ పర్సన్స్ షార్టర్ దెన్ క్యూ కన్నా ఎంతమంది తక్కువ అంటే కన్ఫామ్గా చెప్పలేం కాబట్టి ఏంటి, కాంట్ బి డిటర్మైన్డ్. ఒకసారి 3 అవుతుంది, ఒకసారి 4 వస్తుంది ఆన్సర్, కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 పర్సన్స్ ఉన్నారు, స్టాండింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ అండ్ ఫేసింగ్ నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు. డి స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. అంటే నేను రివర్స్లో చదవమని చెప్పాను. ఎఫ్కి సెకండ్ రైట్లో ఎవరున్నారు? ఎఫ్కి సెకండ్ రైట్లో డి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అండి, సి స్టాండింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్కి ఫోర్త్ లెఫ్ట్లో సి. 1 2 3. హెచ్కి ఫోర్త్ లెఫ్ట్లో సి. నెక్స్ట్, హెచ్ ఈజ్ నాట్ స్టాండింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఓకే, హెచ్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్లో లేదు, అంటే హెచ్కి మినిమం ఒకటైనా ఉండాలి, రైట్ సైడ్లో మినిమం ఒకటైనా ఉండాలి. చూడండి, అప్పుడు అదే పాసిబిలిటీ అయిపోతుంది. చూసారా, 1 2 3 4 5 6. అప్పుడు హెచ్కి రైట్లో ఒక గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ ఉన్నాం అనుకోండి, ఉండాలి, ఒక మినిమం ఒక పర్సన్ ఉండాలి. మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు అనుకుంటే అది కూడా అవ్వదు, ఎందుకంటే హెచ్ రైట్ సైడ్లో ఒకరికన్నా ఎక్కువ పెట్టామనుకోండి, మోర్ దెన్ 6 పీపుల్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ 1 పర్సన్ మాత్రమే అక్కడ ప్లేస్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్ అండి, ఈ స్టాండింగ్ సెకండ్ ద రైట్ ఆఫ్ డి. అంటే దాన్ని రివర్స్లో చదవమని, అంటే డీకి సెకండ్ రైట్లో ఎవరున్నారు? ఈ ఉన్నారు. చూడండి, ఆల్రెడీ ఇక్కడ రాసాము, డీకి సెకండ్ రైట్లో ఎవరున్నారు? ఈ. ఓకేనా, అంటే FDE సరిపోయింది. అలా మనం ఇందులో ప్లేస్ చేసేయచ్చు. ఇక్కడ C $H'. FDEని అలా ప్లేస్ చేయొచ్చు. చూడండి, ఎఫ్కి డీకి ఒక గ్యాప్, మళ్ళీ డీకి ఈకి ఒక గ్యాప్. ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ ఎలా ప్లేస్ చేయొచ్చు. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది అరేంజ్మెంట్. ఇంకెవరు మిగిలారు? సిడిఈ అయిపోయింది. ఇంకెవరు? జీ అనేది ప్లేస్ చేయలేదు, ఇప్పుడు జీ ప్లేస్ చేస్తాం. ఓకేనా, అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మనకి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఈ నుంచి జీ పొజిషన్ ఏంటి? ఈ నుంచి జీ పొజిషన్ చూడండి, ఇక్కడ ఏంటి? థర్డ్ లెఫ్ట్ అనమాట. ఓకేనా, 2 పర్సన్స్ గ్యాప్ ఉన్నారు కాబట్టి థర్డ్ లెఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్స్ పీపుల్ స్టాండింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఎవరున్నారు? సిఈ ఉన్నారు. సిఈ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సికి సెకండ్ రైట్లో ఎవరున్నారు? సికి సెకండ్ రైట్లో ఎవరున్నారు? జీ ఉన్నారు. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. 5లో 4 అలైక్గా ఉన్నాయి, అంటే సేమ్ గ్రూప్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దేర్ పొజిషన్స్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ అండ్ సో ఫార్మ్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ని ఫామ్ చేస్తున్నాయి, అందులో 4 అనేవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్? ఆ గ్రూప్కి బిలాంగ్ అవ్వనివి ఏంటుందని అడుగుతున్నాడు. ఓకేనా, ఒకసారి అరేంజ్మెంట్ డ్రా చేద్దాం. CFG DHE. ఇది అరేంజ్మెంట్. సిజీ అంటున్నాడు. సిజీ చూడండి, సికి జీకి ఒక గ్యాప్ ఉంది. ఓకే, జీకి ఈకి ఎంత గ్యాప్ ఉన్నాయి? 2 గ్యాప్ ఉన్నాయి. GH చూడండి, ఇక్కడ కూడా ఒకటే గ్యాప్ ఉంది. డిఈ ఉన్నారు, చూడండి, ఇక్కడ కూడా ఉన్నాం, ఒకటే గ్యాప్ ఉంది. FD
ఎఫ్డి చూడండి, ఎఫ్డి కూడా ఒకటే గ్యాప్ ఉంది. అంటే 2 గ్యాప్ ఉన్నది ఓన్లీ ఒకటే ఒక పేరు, అది జీఈ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ పీపుల్ ఆర్ ఆస్క్ టు స్టాండ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటే హౌ మెనీ విల్ రిమైన్ అన్చేంజ్డ్, ఎంతమంది రిమైన్ అన్చేంజ్డ్గా ఉన్నారంటున్నారు. సిఎఫ్జి డిహెచ్ఈ. 1 2 3 4 5 6. అది ఎలా రాసుకోవచ్చు? సిడిఈఎఫ్జిహెచ్. ఇదే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో చూడండి, ఇది అన్చేంజ్డ్ అయింది, అంటే చేంజ్ అనేది అవ్వలేదు అనమాట, చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకెవరైనా చేంజ్ అవ్వలేదా? ఓన్లీ ఒక్క పర్సన్ మాత్రమే చేంజ్ అవ్వలేదు, అది కూడా ఏంటి? సి 1. ఓకేనా, ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఈ క్వశ్చన్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఏబిసిడి ఏ నుంచి జే వరకు ఉన్నారు, ఒకే రోలో ఉన్నారు, అది కూడా ఏంటి? ఫేసింగ్ వెస్ట్. చూడండి, ఇక్కడ మనం చేసే ప్రతి క్వశ్చన్ కూడా అన్నీ కూడా నార్త్ సైడ్లోనే ఉంటున్నాయి. ఒకసారి వెస్ట్ తీసుకున్నా అంటే ఆ 10 మెంబర్స్ కూడాను క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే, గివెన్ మెంబర్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అందరూ వెస్ట్లో ఫేస్ చేస్తున్నారు, లేకపోతే అందరూ ఈస్ట్లో ఫేస్ చేస్తున్నారు, లేకపోతే అందరూ సౌత్లో ఫేస్ చేస్తున్నారంటే మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఉన్నదంటే మనము ఏ డైరెక్షన్లో ఎక్కువగా ఆన్సర్స్ చేస్తుంటామంటే ఎప్పుడు నార్త్ అనుకునే ఎక్కువ చేస్తుంటాం. ఓకే, ఏదైనా ఒకటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి, నార్త్గా చేస్తుంటే అందరికీ ఈజీగా వస్తుంది అనమాట. ఎందుకంటే వెస్ట్ అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సౌత్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈస్ట్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ వెస్ట్ అని తీసుకున్నాడని చెప్పేసి ఖచ్చితంగా వెస్టే తీసుకోవాలని రూల్ లేదు. ఓకే, వాడు ఎటువైపు ఫేస్ చేసుకున్నా కానీ ఓకేనా, 10 మెంబర్స్ కూడా సేమ్ ఫేసింగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, 10 మెంబర్స్ కూడా వెస్ట్ వైపు ఫేస్ చేశారనుకోండి, దాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలంటే నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు అనుకోవాలి. ఓకే, అలాగే ఆ 10 మెంబర్స్ కూడా సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారంటే అప్పుడు కూడా నార్త్ అనుకోవాలి. 10 మెంబర్స్ కూడా ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు కూడా నార్త్ అని అనుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. నార్త్ అనేది మనకు అందరికీ కన్వీనియంట్. ఓకే, లెఫ్ట్ రైట్ అనేది కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. సో చూడండి, నార్త్ అంటే ఇక్కడ ఇది నార్త్ అనేది ఏ పర్సన్ ఉన్నాడు, ఏకి లెఫ్ట్ అంటే ఇలా రాస్తాము, ఏకి రైట్ అంటే ఇలా రాస్తాం. ఓకే, ఒకవేళ సౌత్ అని అనుకోండి, సౌత్ అయ్యేటప్పుడు ఏంటి? లెఫ్ట్ అంటే ఏకి ఇలా రాయాలి, రైట్ సైడ్ రాయాలి, రైట్ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ రాయాలి. సో అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏం చెప్తున్నా అంటే ఆడు ఏ డైరెక్షన్లో ఇచ్చినా కానీ మనం మాత్రం ఏ డైరెక్షన్ తీసుకోవాలి, నార్త్ అనుకునే డైరెక్షన్లో తీసుకుంటేనే అరేంజ్మెంట్ చాలా ఈజీగా ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా, చేద్దాం. 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి. బిఎఫ్ ఆర్ నాట్ సిట్టింగ్ ఎయిదర్ ఆఫ్ ద ఎడ్జెస్. ఆ 2 ఎడ్జెస్లో ఎవరు కూడాను ప్లేస్ అవ్వరు అనమాట. బిఎఫ్ బికమఎఫ్ ఏంటి? ఎడ్జ్లో కూర్చోరు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. జీ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. అంటే డీకి లెఫ్ట్లో ఎవరున్నారు? జీ. డీకి లెఫ్ట్లో ఎవరున్నారు? జీ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. హెచ్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ జే. జేకి రైట్లో ఎవరున్నారు? హెచ్. జేకి రైట్లో హెచ్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. దెర్ ఆర్ 4 పర్సన్స్ బిట్వీన్ ఈఏ. ఏకి ఎంతమంది ఉన్నారు? 4 పర్సన్స్ ఉన్నారు. ఎందుకు నేను ఈ స్టార్ మార్క్ పెడుతున్నా అంటే ఈ 4 డాషెస్ ఏ అలాగైనా రాయొచ్చు, లేకపోతే ఏ 4 డాషెస్ ఈ అలాగైనా రాయొచ్చు. అందుకనే 2 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి స్టార్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ 4th పాయింట్. ఐ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి. బీకి రైట్లో ఐ ఉన్నారు. బీకి రైట్లో ఎవరున్నారంటే ఐ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. ఎఫ్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. అంటే డీకి లెఫ్ట్లో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. డీకి లెఫ్ట్లో ఎఫ్ ఉన్నారు. అంటే ఆల్రెడీ డీకి లెఫ్ట్లో జీ అని రాసుకున్నాం, డీకి లెఫ్ట్లో ఎఫ్ అయినా ఉంటారు అనమాట. అంటే నేను చూడండి, ఈ ప్రియారిటీ చూడండి, ఈ ప్రియారిటీ జాగ్రత్త చూస్తే డీకి లెఫ్ట్లో ఎఫ్జీలు ఉండాలి. ఈ ఎఫ్జీలు కూడా నేను కామా అని పెట్టాను, చూసారా? కామా అని పెట్టాను కాబట్టి ఫస్ట్ ఎఫ్ రావాలి, దాని తర్వాత జీ రావాలి, దాని తర్వాత డి రావాలని అర్థం కాదు.
అయితే ఎఫ్జీలోనా ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఎఫ్ ప్లస్లో జీ, జీ ప్లస్లో ఎఫ్ అని రావచ్చు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే డీకి లెఫ్ట్లో ఈ రెండు ఉంటున్నాయి. ఎవరెవరు? ఎఫ్ జీ వాళ్ళిద్దరు ఉంటున్నారు. ఓకేనా? సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి 5th పాయింట్, జే ఈజ్ ఇన్ బిట్వీన్ ఏడి. ఏడి మధ్యలో జే ఉన్నారు. ఏ డి మధ్యలో ఎవరున్నారు? జే ఉన్నారు. అంటే ఏకి డికి మధ్యలో జే అంటే ఏజేడి అయినా అవ్వచ్చు, లేకపోతే డిజేఏ అలా అయినా అవ్వచ్చు. నెక్స్ట్ జీ ఈజ్ ఇన్ బిట్వీన్ ఈఎఫ్. ఈఎఫ్ మధ్యలో జీ ఉండాలి. ఈఎఫ్ మధ్యలో ఎవరు ఉండాలి? జీ. ఇది కూడా నేను స్టార్ మార్క్ పెట్టుకుంటున్నాను. అయితే ఎలా అనొచ్చు అంటే ఈజీఎఫ్ అయినా అనొచ్చు, లేకపోతే ఎఫ్జిఈ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరికి? హెచ్కి, సికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇలా షార్ట్గా నోట్ చేసుకుంటేనే మనకు చాలా ఈజీగా వస్తుంటాయి పజిల్స్ అనేవి కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయినా కానీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని, అంటే 6 పాయింట్స్ ఉన్నాయి కదా, 6 పాయింట్స్ని మాటిమాటికి మళ్ళీ చూసుకోకుండా ఉండడానికి ఈ 6 పాయింట్స్ని కూడా మీరు ఇలా నోట్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. అంటే ఎందుకంటే 6 ప్లేసెస్ ఒకేసారి సెట్ అయిపోతున్నాయి. ఈకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారంట. చూద్దాం. ఈకి 1 2 3 4, ఏకి ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. సో అలాగే ఎలా రాయొచ్చు? 1 2 3 4 అని ఏకి ఈకి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారని రాయొచ్చు. ఓకేనా? సో ఇది రాసేసాను కాబట్టి ఇది అయిపోయింది. కట్ చేస్తాను అనమాట, క్లోజ్ చేస్తాను. ఓకే, క్రాస్ చేస్తాను అది. నెక్స్ట్ చూడండి, ఏజేడి అంటున్నాడు, అలాగే ఈఎఫ్జి అంటున్నాడు. సో చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏజేడి అని రాశాను అనుకోండి. సపోజ్ ఏజేడి ఇలా రాశాను అనుకోండి, ఏ పక్కన ఏజేడి అని రాశాను అనుకోండి. డీకి లెఫ్ట్లో ఎఫ్జి ఉంటారా లేదా అని చూసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్ చేసుకోండి. ఏజేడి ఉంది కాబట్టి ఫస్ట్ ఏజేడి ఇలా లెఫ్ట్ సైడ్ అని రావచ్చు, రైట్ సైడ్ అని రావచ్చు. కాబట్టి ఒక పాసిబిలిటీ డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ దీనికి వచ్చే పాసిబిలిటీ 1 2 3 4 ఏ. ఓకేనా? మరి దీనికి కూడా పాసిబిలిటీ రాయాలి, రాస్తున్నాను చూడండి. 1 2 3 4 ఈ. ఓకే, ఏజేడి అని రాస్తున్నాను. ఇక్కడ కూడా ఏజేడి అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా ఏజేడి అని రాస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటి? జేడి అని రాయాలి. ఓకేనా? ఏజేడి, ఏజేడి రాశాను. ఓకేనా? ఏజేడి రాశాను. నెక్స్ట్ ఈఎఫ్జే కూడా ఈఎఫ్జి రాయాలి. ఈఎఫ్జి. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈఎఫ్జి ఉన్నాయి. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ ఈఎఫ్జి ఫస్ట్ దాంట్లో చూడండి, ఈఎఫ్జి అని రాశాను అనుకోండి. ఈఎఫ్జి రాశాను. డీకి లెఫ్ట్లో జిఎఫ్లు రావాలి, డీకి లెఫ్ట్లో జిఎఫ్లు వచ్చాయి. ఓకే, ఇలా అయినా రాయొచ్చు. పాసిబిలిటీస్ అనేవి కొంచెం ఎక్కువగానే వస్తాయి, బట్ ఎన్ని పాసిబిలిటీస్ వేసుకుంటేనే ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సేమ్ నేను దీనికి పాసిబిలిటీ రాస్తున్నాను. దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ 1 2 3 డి జే అండ్ ఏ. ఓకే, ఈఎఫ్జి కదా, ఎఫ్జి దానికి పాసిబిలిటీ డయాగ్రామ్ రాశాను.
సో ఇక్కడ చూడండి ఈఎఫ్జి రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి డీకి లెఫ్ట్లో ఇక్కడ చూడండి ఇక్కడ డీకి లెఫ్ట్లో ఈ దాంట్లో డీకి లెఫ్ట్లో జిఎఫ్లు ఉండాలి. డీకి లెఫ్ట్లో జిఎఫ్లు ఉన్నాయి, డీకి లెఫ్ట్లో జిఎఫ్లు ఉన్నాయి. అంటే ఈ రెండు పాసిబుల్ డయాగ్రామ్స్ కొంచెం రైటే. అలాగే ఇక్కడ చూడండి ఈ సిగరెట్ దాంట్లో చూడండి ఈఎఫ్జి ఇక్కడ రాసామనుకోండి, ఈఎఫ్జి రాసామనుకోండి డీకి లెఫ్ట్లో ఇక్కడ చూడండి ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది, డీకి లెఫ్ట్లో జిఎఫ్లు ఉండాలి. ఇక్కడ కండిషన్ క్యాన్సిల్ వర్కౌట్ అవ్వట్లేదు. పోనీ ఇక్కడ ఎఫ్జీలు రాసామనుకోండి, ఈఎఫ్జీలు ఈజీఎఫ్లు పోనీ ఈజీఎఫ్లు ఇక్కడ రాసామనుకోండి, ఈజీఎఫ్లు ఇక్కడ రాసుకున్నా ఇక్కడ కూడా డీ లెఫ్ట్లో ఎఫ్జీలు ఉండాలి. సో ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈఎఫ్జి కాదు ఈజీఎఫ్ అనేసి ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జూమ్ చేసుకోవచ్చు ఈజీఎఫ్ అని చెప్పేసి. అలాగే లెఫ్ట్లో ఎగ్జూమ్ చేసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఎగ్జూమ్ చేసుకుంటే 1 2 సారీ ఇక్కడ చూడండి ఈ రైట్ సైడ్లో ఎగ్జూమ్ చేసుకుంటే ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోతుంది. అదే లెఫ్ట్లో ఎగ్జూమ్ చేసుకోండి అనుకోండి, ఈ పాసిబుల్లో లెఫ్ట్లో ఎగ్జూమ్ చేసుకోండి, అప్పుడు చూడండి ఈఎఫ్జీలు పెట్టుకుంటే అప్పుడు 10 కన్నా ఎక్కువైపోతున్నాయి, 10 కన్నా ఎక్కువ అవుతున్నాయి. అది ఎలా అంటే చూడండి ఈ జిఎఫ్ అని పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ అనేది కూడా ఎడ్జ్లో ఉండకూడదు అంటున్నాడు. ఎడ్జ్లో ఉండకూడదు అంటే అప్పుడు ఏమవుతుంది, అది ఇక్కడ వస్తుంది. అప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 కన్నా ఎక్కువైపోతున్నాయి. 10 కన్నా ఎక్కువైపోతున్నాయి అంటే ఈకి లెఫ్ట్లో ఉండకూడదు, ఈకి రైట్లోనే ఉండాలని అర్థం. ఈకి రైట్లోనే ఆ పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఏం రాయాలంటే ఈజీఎఫ్ అని రాయాలి, ఈజీఎఫ్. ఓకే, సో ఇది చూసారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లాస్ట్ కంక్లూజన్ చూడండి, ఈ లాస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ ఈజీఎఫ్లు ఎక్కడ వచ్చినా మనకి ఏం రావట్లేదంటే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఏంటి ఇక్కడ కండిషన్ అంటే సెకండ్ది డీకి లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఎఫ్జీలు ఉండాలి. కానీ ఇక్కడ డీకి రైట్లో ఎఫ్జీలు ఉంటున్నాయి, అంటే ఈ లాస్ట్ది అవ్వట్లేదు, ఈ లాస్ట్ది పాసిబుల్ అవ్వట్లేదు. ఓకేనా, సో ఇంకా ఫైనల్గా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 2 3 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 పాసిబిలిటీస్లో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకేమున్నాయి, హెచ్కి సికి ఇద్దరు ఉండాలంట. హెచ్కి సికి 2 మెంబర్స్ ఉండాలి. హెచ్కి సికి 2 మెంబర్స్ ఉండాలంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫస్ట్ పాసిబిలిటీలో 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. అంటే హెచ్కి సికి 2 మెంబర్స్ ఉండాలంటే ఈ 6 మెంబర్స్లో ఎక్కడ ప్లేస్ చేయలేం. అంటే ఈకి లెఫ్ట్లో అయినా ప్లేస్ చేయాలి, లేకపోతే ఏకి రైట్ సైడ్లో అయినా ప్లేస్ చేయాలి హెచ్ని సిని. సో అప్పుడు 4 మెంబర్స్ కావాలి. సో అది అక్కడ ఛాన్స్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. బట్ హెచ్కి సికి ఇక్కడ ఈ పాసిబిలిటీ సెకండ్ పాసిబిలిటీ చూడండి, ఈ సెకండ్ పాసిబిలిటీలో హెచ్సి అనేది ఎక్కడ మనం ప్లేస్ చేయగలమంటే ప్లేస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంత మెంబర్స్ అయిపోయారు, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయిపోయారు. ఇంకా 4 మెంబర్స్ని ఎక్కడ ప్లేస్ చేయలేం. హెచ్సి మధ్యలో 2 మెంబర్స్ ఉండేటట్లాగే ఎక్కడ కూడా ప్లేస్ చేయలేం. అంటే ఇది సెకండ్ కంక్లూజన్ కూడా ఫెయిల్ అయిపోయింది. థర్డ్ కంక్లూజన్ చూడండి, హెచ్కి సికి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. చూడండి ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ని కూడా ప్లేస్ చేస్తాం. ఇంకా 2 మెంబర్స్ని ప్లేస్ చేయాలి. 2 మెంబర్స్ అంటే ఈకి లెఫ్ట్లో అయినా అవ్వచ్చు, లేకపోతే డీకి రైట్లోనైనా అవ్వచ్చు. బట్ ఎవరెవరికి మధ్యలో ఇద్దరు ఉండాలి, హెచ్కి సికి మధ్య ఇద్దరు ఉండే పాసిబిలిటీ డయాగ్రామ్ని ఇక్కడ పాసిబిలిటీని డ్రా చేయలేం. సో అది కూడా అవ్వదు. సో ఫైనల్ పాసిబిలిటీ అనేది ఫస్ట్ పాసిబిలిటీ, అదే చెక్ చేసుకుందాం.
సో చూడండి పాసిబిలిటీస్ ఈఎఫ్జి డిజేఏ. ఓకే 1 2 3 4 అలాగే ఇక్కడ కూడా డ్రా చేద్దాం. 1 2 3 4 ఎవరెవరికి హెచ్కి సికి మధ్య ఇద్దరు ఉండాలి అంటే హెచ్సి పొజిషన్లు ఇవే అవ్వాలి. హెచ్సి అయితే ఇది సి అయినా అవ్వచ్చు, లేకపోతే హెచ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇది హెచ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సి అయినా అవ్వచ్చు. ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నాడు కండిషను, బీకి రైట్లో ఐ ఉండాలి. సో ఈఎఫ్జి ఇది ఇవన్నీ అయిపోయినాయి, మనం డ్రా చేస్తాం. ఓకేనా, హెచ్సిని ఇంకా ప్లేస్ చేయలేదు. ఓకే బి అనేది ఎడ్జ్లో ఉండకూడదు, ఎఫ్ అనేది కూడా ఎడ్జ్లో ఉండకూడదు. ఎఫ్ ఎడ్జ్లో లేదు కాబట్టి ఇది కూడా అయిపోయింది. బి అనేది ఎడ్జ్లో ఉండకూడదు అని చెప్తున్నాడు, అది కూడా మనం ఫాలో చేద్దాం. ఓకే హెచ్కి సికి మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి హెచ్ఆర్సి, ఇక్కడ కూడా హెచ్ఆర్సి అవుతుంది. అలాగే బీకి రైట్లో ఐ అంటున్నాడు, బీకి రైట్లో ఐ అంటే ఇలా డ్రా చేయాలి. ఓకే బీకి రైట్లో ఇలా అరేంజ్మెంట్ చేయాలి, బీకి రైట్లో ఐ. సో ఇది కూడా అయిపోయింది. జేకి రైట్లో హెచ్ అన్నాడు. ఓకేనా ఇదేమన్నాడు, జేకి రైట్లో హెచ్ అన్నాడు. జేకి రైట్లో హెచ్ అంటే ఇది అవుతుంది, జేకి రైట్లో హెచ్ అంటే ఇది అవుతుందా, జేకి లెఫ్ట్లో అవుతుంది ఇది. సో ఇది కాదు అనమాట. సో ఫైనల్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఈఎఫ్జి డిజేఏ సిఆర్హెచ్ బిఐసిఆర్హెచ్. సో ఫైనల్గా వచ్చిన అరేంజ్మెంట్ ఇది. సో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈ సిట్టింగ్ ఎట్ ద 7th ప్లేస్ ఫ్రమ్ ద ఓకే కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 7th ప్లేస్ చూడండి. 1 2 3 4 5 6 7 హెచ్ఆర్సి అంటే ఎయిదర్ హెచ్ఆర్సి. ఓకేనా ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఓకే వన్ ఆఫ్ ద ఎండ్లో ఎవరున్నారు, ఈ అలాగే సిఆర్హెచ్ అనమాట. ఈసిఆర్హెచ్ అంటున్నాం కాబట్టి చెప్పలేం, అంటే కాంట్ బి డిటర్మైన్. ఓకే మొత్తం ఉన్నాయి 3 ఆప్షన్స్ ఉన్నాయి అంటే చెప్పలేం. సో కాంట్ బి డిటర్మైన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐకి ఇమీడియట్ నైబర్స్ ఎవరున్నారు, ఐకి ఇమీడియట్ నైబర్స్ ఎవరున్నారు, బిసిఆర్హెచ్ కదా, బిసిఆర్హెచ్. అది కూడా చెప్పలేం, ఎందుకంటే ఎవరి ప్లేస్ తెలియదంటే బి పక్కన ఐ పక్కన బి అనేది తెలుసు కానీ ఈ ఎండింగ్లో సిఆర్హెచ్ అనేది చెప్పలేము, అందుకనే ఏంటిది కాంట్ బి డిటర్మైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు, డీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు, ఎఫ్ ఉన్నారు. ఓకేనా ఎఫ్. చూడండి జిఏ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, జి అనేవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. అలాగే దెన్ హూ బికమ్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ, జిఏ ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు ఈ నైబర్స్ ఎవరు ఉంటున్నారు అంటున్నాడు. జిఏ ఇంటర్చేంజ్ అవుతున్నాయి, చూద్దాం. జిఏ ఇంటర్చేంజ్ అవుతున్నాయి, జిఏ అంటే జీ ప్లేస్లో ఏ వస్తుంది, ఏ ప్లేస్లో జీ వస్తున్నాయి. అప్పుడు ఎవరికి ఇమీడియట్ నైబర్స్ అడుగుతున్నాడు, ఈ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఏమడుగుతున్నాడు, ఈ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఏమవుతాయి, ఎఫ్ మాత్రం అవుతుంది కదా. ఓన్లీ ఎఫ్. ఓకేనా ఓన్లీ ఎఫ్ అనేది ఆన్సర్. ఓకే దట్స్ ఆల్ ఫర్ ద టుడే. ఇప్పటివరకు వీడియోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చెప్తే బాగుంటుంది, లేకపోతే యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో, ఇంగ్లీష్లో ఏ టాపిక్ చెప్తే బాగుంటుంది అని మీరు కమెంట్ చేయండి. ఓకే ఇప్పటివరకు ఈ వీడియోలో మీరు చూసినంతా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండాలి.